నమస్తే, మీరు చూస్తున్నది YR5 న్యూస్. నేను మీ రామాంజీ. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనిగిరి నీలకంఠన్న గారు, బీజేపీ నాయకులు నాగేంద్రన్న, కిట్టు, సురేష్, కౌన్సిలర్లు చిన్న, సురేష్, తర్వాత వాసిం గారు, మిగతా బీజేపీ నాయకులందరికీ నమస్కారాలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి అంటే మా మీద అభిమానంతో, మా మీద నమ్మకంతో మా ముందువాడు అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి కాలనీ నుంచి మాతో మళ్ళీ బీజేపీ పార్టీలో నడవడానికి, మాకు అండగా నిలవడానికి, మాకు తోడుగా ఉండడానికి మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఏదైతే ఆ రోజు భాస్కర్ రెడ్డి కాలనీలో కొన్ని రోడ్లు వేసి ఇక్కడికి అయితే నిలబెట్టామో, ఈ 5 సంవత్సరాల పాటు 6 రోడ్ల వరకే ఉన్నాయి, కానీ మిగతా రోడ్లు రాలేదు. చాలామంది సోషల్ మీడియాలో చెప్తున్నారు 5 ఏళ్ళ నుంచి ముందు పని చేసినావు, ఏం చేసినావని. నేను చేశానా లేదా అనడానికి నిదర్శనం ఈరోజు నాకు మళ్ళీ అంటే నేను పక్క వార్డులో ఉన్న ఈరోజు నాతో నడవడానికి వచ్చినటువంటి నా సోదరిమణులు నడితే చెప్తారు. కాబట్టి తప్పకుండా మీ అందరి కోరిక మేరకు, మీ అందరి ఇష్టం మేరకు నేను మీతో నడుగుతాను. మీ వార్డులో ఉన్నటువంటి సమస్యలు, రోడ్లు అయితేనేమి, ట్రైన్లు అయితేనేమి, ఇంటి పట్టాలు లేని వారికి ఇంటి పట్టాలు ఇప్పించడానికి అయితేనేమి, లేదా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు రేషన్ లేని వాళ్ళందరికీ కూడా తప్పకుండా పెన్షన్లు ఎవరికైనా రాకపోతే పెన్షన్ల కోసం కానీ మీ అందరి తరఫున నేను కృషి చేసి తప్పకుండా పార్థన్న గారి నాయకత్వంలో మన వార్డును అభివృద్ధిలోకి తీసుకుపోతానని చెప్పి, సీనియర్ నాయకులు మనకు జిల్లాధ్యక్షులు కొనిగిరి నీలకంఠన్న గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు అండగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి సహాయ సహకారాలతో మన విజయభాస్కర్ రెడ్డి కాలనీ తప్పకుండా అభివృద్ధి చేసి మీ అందరి యొక్క సమస్యలను దగ్గరుండి పరిష్కారం చేస్తామని, మనందరికీ తోడు మన ఎమ్మెల్యే మంచి మనసున్నటువంటి నాయకుడు, సమస్య అంటే ముందుంటాడు, తీర్చడానికి ముందుంటాడు. కాబట్టి అటువంటి నాయకుడు మనకు ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఆయన యొక్క సహాయ సహకారాలతో మీ అందరి కష్టాలను కూడా తప్పకుండా తీరుస్తానని తెలియజేసుకుంటున్నా. నా పేరు ఇల్లాల మధుసూదన్ శర్మ, బీజేపీ నాయకుడు. రోషన మేడం లేకపోతే ఏమి లేదు, నన్ను ఏమన్నా తిట్టుకోవచ్చు. రోషన మేడం భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారతన్న నాయకత్వం. इसको नए प्रोग्राम आए, ఇల్లు లేని వాళ్ళకందరికీ కూడా కొత్తగా ఇల్లు ఇచ్చేటువంటి పథకం వచ్చింది. మీకు సొంత భూమి ఉంటే, आपके पास जमीन है तो बनाने के लिए पैसे देंगे. స్థలం ఉంటే ఇస్తారమ్మా, స్థలం లేకపోతే మీరు అప్లై చేయాలి. నాకు స్థలం లేదు అని అప్లై చేయాలి. ఓకేమ్మా, ఇప్పుడు ఎట్లా వచ్చినారో అట్లా ఎవరెవరికైతే లిస్టు తయారు చేసుకొని, ఇప్పుడు అక్క మీరు అది తీసుకొని లిస్టు రాసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇస్తే పట్టాలు ఇస్తారు. ఇప్పుడు ఆ జగనన్న కాలనీ ఆగిపోయినాయి, ఇవన్నీ ఆగిపోయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ మార్చి నుంచి పట్టాలు ఇస్తారు. సో ఇప్పటి నుంచి రెడీ చేసుకోవాలి, లిస్టులు తయారు చేసుకొని ఇస్తే ఎక్కడో చోట. కాకపోతే ఏంటంటే పట్టాలు ఇస్తే దూరంగా ఉంటాయి, ఊర్లో ఉండవు కదమ్మా. ఊర్లో ఏడుంది, స్థలం ఏడుంది కదా, దూరంగా పోవాలి. దూరంగా పోమంటే అమ్మ దూరంగా పోమంటారు. ఎక్కడి నుంచి అది కూడా ఆలోచన చేసుకోండి. కొంచెం దూరంగా ఇస్తారు, అయినప్పటికి కూడా పోయి అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. పట్టాలు అయితే ఇస్తారు, అందరికీ ఇస్తారు. సరేనా? అందరూ ఎక్కడక్కడ రాసి పెట్టుకొని లిస్టులు తయారు చేసుకొని ఉండండి ఇప్పటి నుంచి. ఏమి రోడ్డు మాత్రమే ఆఫ్ ఆపరేషన్, మిగతా రోడ్లన్నీ అందుకని మనం అందుకని ఇప్పుడు మీ నాయకత్వంలో జరుగుతాయి పనులు. మీరు చెప్పండి. 22వ వార్డులోని భాస్కర్ రెడ్డి కాలనీ నుంచి ఈరోజు సుమారుగా 150 కుటుంబాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క కండువా కప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన ప్రియతమ నాయకులు, పెద్దలు, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి యొక్క సమక్షంలో వారి చేతుల మీద కండువా కప్పుకొని అందరూ కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించినటువంటి మన